సక్సెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు 2024. ఎస్, ఈరోజు అందరూ న్యూ ఇయర్ నైట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే ఏం లేదండి, జస్ట్ క్యాజువల్గానే ఉన్నాము. బాబుతో అవి ఏమీ అవ్వవని, అండ్ అది కూడా మా హస్బెండ్ ఇక్కడ లేరు కదా, ఉంటే ఏదైనా ప్లాన్ చేసుకునేవాళ్ళం. సో ఈరోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. సో నిన్న నైట్ అయితే యాక్చువల్గా నేను ముగ్గు వేద్దామని ప్లాన్ చేశానండి, బట్ అసలు అవ్వలేదు. మా బాబు నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. సో మార్నింగ్ మమ్మీ వేసేసింది. మార్నింగ్ వచ్చేసి ఈరోజు సోమవారం యాక్చువల్గా మా బాబుకి థర్డ్ మంత్ వెళ్ళిపోయే లోపల అభిషేకం చేపిద్దామని అనుకున్నాను శివుడికి. సో అది వాళ్ళు ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను, అమ్మ, అబ్బాయి తీసుకొని ముగ్గురం వెళ్ళామన్నమాట. వెళ్ళి కంప్లీట్ చేసుకొని వచ్చాం. జస్ట్ ఒక 1 hour అలా పట్టింది. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్? సో నా కమెంట్లో చెప్పండి, నేను కూడా చూస్తాను. ఎస్, ఈరోజు అయితే అంతా క్యాజువల్ అండి, ఏం కొత్తగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొత్త డ్రెస్ వేసుకున్నాను, మా అబ్బాయికి కూడా కొత్త డ్రెస్ వేశాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను, ఫీడింగ్ పర్పస్. ఎస్, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, పేజ్ లింక్. కావాలంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎర్లీ మార్నింగే లేచాము, బట్ స్టిల్ ముగ్గురం రెడీ అయ్యి అబ్బాయికి స్నానం చేయించి ఇంట్లో కూడా పూజ చేసి స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ 15 minutes లేట్గా వెళ్ళామండి. బట్ స్టిల్ ఫైన్. అప్పుడే జస్ట్ స్టార్ట్ చేసేసారు అభిషేకము. అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటికి నాకు కాల్ చేశారు పూజారి గారు, నేనేమో చూసుకోలేదు, లిఫ్ట్ చేయలేదు. సో మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే అండి, అందుకే మేము వెంటనే స్టార్ట్ అయిపోయినా ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. సో వచ్చాము. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అభిషేకం అంతా కంప్లీట్ చేశాక శివుడిని అలా అలంకరించారు పూలు వాటితో. టెంపుల్ అయితే ఓల్డ్ టెంపుల్, బాగా మా ఇంటికి దగ్గరే. దీని పేరు వచ్చేసి అరుణాచల క్షేత్రం అన్నమాట. సో ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ, మా డాడీ ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి మాల వేసుకుంది ఈ టెంపుల్లోనే. ఇరుములు కూడా ఈ టెంపుల్లోనే జరిగాయి అనమాట. అప్పుడు మేము చాలా చిన్నపిల్లం. సో ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. అప్పుడు మా నాన్నమ్మ కూడా ఉన్నారు. సో కొన్ని మెమరీస్ ఉన్నాయి మాకు. సో ఈ టెంపుల్ వచ్చేసి వినాయకుడు, శివుడు, మెయిన్ శివుడు కూడా అనమాట. సో అమ్మవారు పక్కన ఉంటారు, అండ్ ఇటు పక్కన వచ్చేసి కుమారస్వామి కూడా ఉంటారనమాట. సో అభిషేకం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కొంచెం బయట కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంటుందండి టెంపుల్లో. అండ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా అసలు చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్. చూడండి మొత్తం అంతా స్పేస్. సో ఏదన్నా కార్యక్రమం వచ్చినప్పుడు ఇక్కడ చేసుకునేదానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో. సో మేమైతే అన్నీ చేసేసాము. అభిషేకానికి కావాల్సినవన్నీ పూజారి గారు తెచ్చేశారు. మేము జస్ట్ పూలు పళ్ళు తీసుకొని వెళ్ళాము. సో మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మా అమ్మని బాబుని అక్కడ కూర్చోబెట్టి నేను గుడంతా ఒకసారి చూద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. సో చాలా బాగుంటుందండి. అండ్ ఇటు సైడ్ వచ్చి అక్కడ వెంకయ్య స్వామి అని ఉంటారనమాట, ఆయనది కూడా విగ్రహం ఉంటుంది. ఈరోజైతే అనుకోకుండా ఎప్పటి నుంచో ఇది కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎలాగూ January 5th థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోతుందండి మా బాబుకి. సో ఈ లోపల కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాను. లక్కీగా ఈరోజు మండే, దట్టు న్యూ ఇయర్, ఈరోజు కలిసి వచ్చేసింది. అంతే అండి, కొన్ని పనులు మనం ఎంత ప్లాన్ చేసుకున్నావో అవ్వాలనుకున్నప్పుడే అవుతాయి అన్నమాట. ఎస్, చూడండి నేనైతే కూర్చొని ప్రసాదం తిన్నాను. బ్రేక్ఫాస్ట్ చేయం కదా జనరల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూర్చున్నాం కొంచెంసేపు ప్రశాంతంగా. పూజారి గారు వస్తే ఒకసారి మాట్లాడేద్దామని చెప్పి. మా బాబు చూడండి కొత్త డ్రెస్ వేసానండి, నాకు బాగా నచ్చింది. ఆరెంజ్ కలర్ ప్లస్ వైట్ అనమాట. మళ్ళీ ముద్దొస్తారు పిల్లలు, మన దిష్టి ఎక్కువ తగిలేటట్టు ఉంటుంది, మనం ఎక్కువ చూసుకుంటూ ఉంటాము. యస్, దట్స్ వీఆర్. ప్రసాద్ కూడా ఉంటే చాలా బాగుండేది, బట్ తనకి అసలు అవ్వట్లేదండి రావడానికి. ఒకేసారి డైరెక్ట్గా పొంగల్కి వస్తానని చెప్పారనమాట. ఇంకా ఓకే, ఈ లోపల ఇది కంప్లీట్ చేద్దామని చెప్పి చేసేసాను. నో దిస్ టీ ప్లీజ్. దట్స్ ఇట్ గైస్, టాటా, బాయ్.